ఇంకెంతకాలం ఈ సంఘర్షణ తీసుకొస్తారు భారతదేశంలో? శేఖర్ గారు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మీరు అంటారు కదా చైనాతో లేకపోతే నేపాల్తో వీళ్ళతో ఒప్పందం కూర్చుకొని అంటారు కదా, కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతానికి బలం లేకుండా ఉండేందుకే రిక్రూట్మెంట్ ఆగినందుకే ఈ సిచ్యువేషన్ వచ్చింది కొత్తగా జాయిన్ అయింది. కానీ చర్చల తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ విధంగా రీగైన్ అవుతారని మీరు అనుకుంటారు? నేను వివేకం అనే పదం ఎందుకు ఉపయోగించాను సార్ అంటే, ఇంతకాలం మనకు అనుభవాలు ఉన్నాయి కదా, ఈ అనుభవాల ఆధారంగా మావోయిస్టులు ఆయుధ పోరాటంతో భారత రాజ్యాంగాన్ని కిందికి దించి భారత మిలిటరీని కాదని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ను ఇక్కడ రీజనల్ పార్టీస్ను కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీలను బీజేపీని కాదని వాళ్ళ అధికారంలోకి వస్తారా అండి ఆయుధ పోరాటం ద్వారా? జస్టిస్ చంద్రకుమార్ గారు ఒకటి రేజ్ చేస్తారు, పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు జరుపుతారు కానీ మావోయిస్టులతో అది వాళ్ళు ప్రకటిస్తే మేము ప్రజాస్వామ్య ప్రక్రియకు వస్తాము, భారత రాజ్యాంగం ప్రకారం వెళ్తాము, మావోయిస్టు రాజ్యాంగాన్ని మేము పక్క పెడుతున్నాము, ఆయుధాలు పక్క పెడుతున్నాము అని చెప్పి ఓపెన్ గా వాళ్ళని వీళ్ళంటే ఎట్లా ఒప్పుకుంటామండి? వీళ్ళు అంటారు మేము మావోయిస్టులకు సపోర్ట్ కాదని. మళ్ళీ మావోయిస్టులకు సపోర్ట్ గా ఓపెన్ గ్రౌండ్ వర్కర్స్ గా మీరు అవుట్ రైట్ గా సమాజాన్ని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. జస్టిస్ చంద్రకుమార్ గారు మీరు జస్టిస్ అయ్యండి, చాలా తప్పు పని. జస్టిస్ చంద్రకు మీకు మావోయిస్టులను ఆయుధాలు పట్టడానికి సపోర్ట్ చేయట్లేదు, హింసను తప్పు పడుతున్నారు. చూడండి జస్టిస్ చంద్రకుమార్ గారు మీకు ఒక పుస్తకాన్ని చూపెడుతున్నా, ఇది మీకు మాట్లాడుతున్నారు చంద్రకుమార్ గారు మీకు వాస్తవాలు